హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? కొద్ది రోజుల ముందు ఇష్టం లేని కూలర్ 16,000 అని క్యాప్షా పెట్టడం జరిగింది. అసలు ఇష్టం లేని కూలర్ అని క్యాప్షా ఎందుకు పెట్టాను, ఏంది అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. 4-5 వేలు పెడితే మంచి మంచి కూలర్లు వస్తున్నాయి కదా, 16,000 పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే డౌట్ మీకు రావచ్చు. ఏసీ కొనే స్తోమత లేకున్నా ఏదో ఉన్నంతలో మంచి గాలి రావాలనే ఉద్దేశంతో ఈ కూలర్ తీసుకోవడం జరిగింది. ఈ కూలర్ బజాజ్లో తీసుకున్నాను. 15,100 పడింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్కి వేస్తున్న బిల్లు, తీసుకున్న బిల్లు కూడా 15,100 నాకు పడింది. అక్కడ లేబర్ ఛార్జ్ అని, ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని మొత్తానికి 16,000కి వచ్చింది. అసలు నేను 16,000 పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు తీసుకున్నా అనేది ముందు ముందు వివరిస్తా. ఇష్టం లేని కూలర్ 16,000 అని ఎందుకు పెట్టినా అనేది చెప్తాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఏ కూలర్ తీసుకోవాలనేది మీకే అర్థమవుతుంది. సింఫనీ సుమో 115 XL ఎయిర్ కూలర్. మీరు బాక్స్ మీద చూస్తున్నారు. 40 మీటర్స్ 40 మీటర్ల వరకు గాలి వస్తుందంట. ఇక్కడ చూసుకోవచ్చు, 18,999, ₹1 తక్కువ, 19,000 కంపెనీ రేట్ ఉంది. 2023 డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంట. 1 ఇయర్ వారంటీతో ఇచ్చిర్రు. మనకి ఇక్కడ అవుపిస్తున్నది కంపెనీ వాళ్ళ డీటెయిల్స్. ఇవి కంపెనీ వాళ్ళ వాట్సాప్ నెంబర్. కాల్ చేయడానికి ఏమన్నా కంపెనీ కూలర్ ఏమన్నా ప్రాబ్లం పెడితే ఆ కంపెనీకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏం తీసుకోకుండా ఇక్కడ వచ్చి చూసి వెళ్తారంట. మంచి చల్లటి గాలి ఇస్తుందని చెప్తున్నారు. చూద్దాం ఎట్లుందో. నా బిడ్డలు ఇద్దరు కొట్టుకుంటూ చింపుతురు. రిబ్బెన్ కట్ చేసినట్టు కట్ చేస్తున్నారు, మీరు కూడా చూసుకోవచ్చు. నా కూతుర్లతో ఈ కట్ చేపిస్తుంటే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. ఏసీ కొనే స్తోమత మన కాడ లేదు కాబట్టి ఈ కూలర్ తీసుకున్నాను. నేను ఈ కూలర్ తీసుకున్నప్పుడు మా మిస్సెస్కి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని ఈ కూలర్ తీసుకున్నాను. కానీ మా మిస్సెస్కి కూలర్ ఇష్టం లేదు, ఏసీ కావాలన్నది. అందుకనే ఇష్టం లేని కూలర్ 16,000 అని క్యాప్షా పెట్టాను. కంపెనీ వాళ్ళు ఓ పైప్ ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇందులో. వీల్స్ ఉన్నాయి, కింద కాళ్ళకు చక్రాలు ఉన్నాయి. మా క్వాలిటీ బాగుంటాయి, మందం ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. 1.5 kg ఉంటట్టుంది. ఇందులో నుండి ఆ కూలర్ తీద్దామంటే వెళ్ళట్లేదు, బరువు బాగుంది. మొత్తానికైతే కిందేసి మీదేసి ఈ కూలర్ తీసి బయట పెట్టాను, లేవట్లేదు. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. నాకు సాయం చేద్దామని నా చిన్న కూతురు చూడు గుంజుతుంది. మొత్తానికి కింద పడి మీద పడి కూలర్ తీసి
బయట పెట్టాను. క్వాలిటీ కూడా బాగుంది, అసలు బరువు బాగుంది, లేవట్లేదు. అందులో పైకి ఉంది కాబట్టి డబ్బు పైకి లేవాలి కాబట్టి జర ఇబ్బంది ఉంది. చూడడానికి లుక్ బాగుంది. 4 వీల్స్ ఇచ్చారు. కాళ్ళు మందం ఉన్నాయి. 115 లీటర్లు మోస్తున్నప్పుడు ఈ మాత్రం మందం ఉండాలి. చూద్దాం పర్ఫార్మెన్స్ ఎట్టుందో. కూలు చల్లటి గాలి వస్తుందా వస్తలేదా. నేను 1 మంత్ యూజ్ చేసినాక మీకు ఇది పెట్టడానికి ట్రై చేస్తా. యూజ్ చేయండి, మీకు చెప్పిన అది పద్ధతి కాదు. గాలి వస్తుందా వస్తలేదా అనేది మీకు కూడా అర్థం కావాలి. చుట్టూన్న కవర్ తీసేసి చూద్దాం. లుక్ బాగుంది చూడడానికి. అన్ని కాళ్ళు ఫిట్ చేసిన. లోపల రూమ్కి వెళ్ళి నీళ్ళు పెడదాం. అవతల రూమ్ నుంచి యువతలకి, యువతల రూమ్ నుంచి అవతలకి జరుపుకోవడానికి కన్వీనెంట్గా ఉంది. అన్ని వాటర్ పోసినా కానీ ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఉంటుంది అనుకుంటున్నా. వాటర్ పెట్టడానికి ముందుగా ఒకటి పైప్ చూపించాను, అదే పైప్ ఇది. వాటర్ ఊరికే పోసుకోవడానికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ వాటర్ అందులో పెడితే పైప్తో డైరెక్ట్ అందులోకి వస్తున్నాయి. స్పీడు 3 స్టెప్పులు ఇచ్చారు. హై స్పీడ్, మీడియం, లో. వీటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వేరే కూలర్లో అయితే కట్కా మోడల్ ఇస్తారు, దీనికి కట్కాలు లేవు. కొన్నిటికి కట్కాలు ఇస్తారు, వీటికి కట్కాలు లేవు. కూల్, స్వింగ్ అండ్ కూల్ అంటే అక్కడిక్కడ తిరుగుతూ నీళ్ళు వస్తాయి. ఓన్లీ స్వింగ్, నీళ్ళు లేకుండా అక్కడిక్కడ గాలి రావడానికి మాత్రమే. చూడడానికి కూడా లుక్ బాగుంది ముందర నుండి. అది మంచం మీదకి కిందికి రావడానికి గాలి, కింద పడుకుంటే యూజ్ అవుతుంది. ఐస్ క్యూబ్లు వేసుకోవడానికి. ఇందులో నాకు ఇది బాగా నచ్చింది ఫ్యూచర్. వాటర్ పోస్తే వాటర్ ఎంతవరకు ఉన్నాయి అనేది అవపడడానికి ఇంతవరకు నీళ్ళు పోసుకోవచ్చు. 115 లీటర్లు పడతాయి ఇందులో. ఇది ముందుకు వెనుకకు మూవ్ అవ్వకుండా ఉండడానికి వీల్స్కు లాక్ ఇచ్చారు. ముందు సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు చూడొచ్చు అది ఏమాత్రం మూవ్ కావట్లేదు. పైకి అంటే తిరుగుతుంది. క్వాలిటీ కూడా బాగుంది, మందం ఉన్నాయి. తీసుకోవచ్చా అనేది చెప్తా. ఇది కంపెనీ కస్టమర్ కేర్ వాళ్ళ నెంబర్. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి చూసుకుంటారు. సింఫనీ కూలర్. సింఫనీ లోగో ఉంది. సింథటిక్ ప్యాడ్స్, సింథటిక్ ఇచ్చిర్రు. ఇది ఐప్యూర్ టెక్నాలజీ. వాటర్ ఏమన్నా క్రీములు ఉన్నా ఇది తీసేస్తుందంట. నాకు ఇందులో నచ్చింది ఇంకోటి ఏంటంటే, ఈ సింథటిక్ ప్యాడ్స్ మనము ఈ గడ్డి ఉన్నది తీసుకున్నాం అనుకో స్మెల్ వస్తుంది, జిడ్డు జిడ్డు ఉంటుంది ఆ ఫేస్ మొత్తం. కానీ దీనికి జిడ్డు ఉండదు, స్మెల్ ఉండదు అని తీసుకున్నాను. 1 మంత్ వాడినాక దీనిది ఎట్లుంది ఏంది అనేది చెప్తా.
వైర్ పెట్టుకోవడానికి ఇచ్చారు బ్యాక్ సైడ్. వైర్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా దీనికి ఇలా చుట్టుకోవడానికి ఇచ్చారు. బాగుంది ఇది కూడా. ఇది కూడా సింథటిక్ ప్యాడే. బ్యాక్ సైడ్ 3 సైడ్లు ఇచ్చారు సింథటిక్. ఇది వాటర్ పోసుకోవడానికి, అంటే నల్ల కనెక్షన్ ఉంటే డైరెక్ట్ దానికి పైప్ పెడితే ఆటోమేటిక్ వాటర్ పడతాయి. ఈ బిందెలల్లా బకెట్లల్లో తెచ్చిపోయకుండా. ఒకవేళ ఆ ట్యాబులు లేవు అనుకుంటే ఈ పక్క పాయింట్ ఇచ్చారు, ఇందులో పోసుకోవచ్చు. ఇది కంపెనీకి సంబంధించిన మ్యాటర్, చూసుకోవచ్చు. ఏమన్నా వాటర్ ఎక్కువైనప్పుడు ఇందులో నుండి బయటకు వస్తాయి. అందులో ఏమన్నా చెత్త ఏమైనా ఉంది అనుకుంటే ఇక్కడ కింద నుండి వాటర్ తీసేయడానికి ఉంది. చెత్త ఏమన్నా పాకురు లాంటిది చెత్త అవి పడ్డది అనుకున్నప్పుడు కిందికి తీసేసుకోవచ్చు. అది అంటే మన క్రీములు కూడా పైకి పోనీయకుండా ప్యూర్ చేస్తుంది కదా. ప్యూర్ చేసినప్పుడు అవి కిందనే ఉంటాయి అనుకుంటున్నా. ఫ్రంట్ సైడ్ ఒకటి, ఇది బ్యాక్ సైడ్ ఇచ్చారు, చూసుకోవచ్చు. సింపనీ లోగో తోటి 2 సైడ్లు పైన గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఇచ్చారు. కింద ఐప్యూర్ టెక్నాలజీ అని ఇది ఇచ్చారు. మరి ఎంతవరకు క్లీన్ అవుతాయి అనేది తెలియదు, కానీ వాళ్ళు అంటారు క్రీములు పోతాయి, స్మెల్ రాకుండా చేస్తుంది అని. మొత్తానికి బిల్డ్ క్వాలిటీ ఇలా ఉంది. చూడడానికి కూడా బాగుంది లుకింగ్. చూద్దాం. నేను నెల రోజులు వాడిన తర్వాత మీకు రివ్యూ చెప్తున్నాను ఎట్లా ఉంది, అసలు చల్లగా వస్తుందా వస్తలేదా అనేది. వేడి వస్తుందా చల్లగా వస్తుందా, మామూలు కూలర్ నార్మల్ కూలర్ తీసుకుంటే ఎట్లా వస్తుంది, ఇది అట్నే వస్తుంది అనేది చెప్తాను. గాలి మాత్రం చల్లగా ఉంది. ప్లస్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే లోపల ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టికే ఉంది. ఏమాత్రం ఐరన్ అనేది లేదు. ఓన్లీ అవుపిస్తుండొచ్చు మీకు 4 స్క్రూలు ఉన్నాయి. ఆ 4 స్క్రూలు మాత్రమే ఐరన్. మొత్తం ప్లాస్టిక్. బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్ తోటే ఉంది. ఏడ స్క్రూ కూడా ఫిట్ చేయలేదు. బాగుంది. మీడియం లో ఈ సింపనీ కూలర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే చల్లగా వస్తుందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. నార్మల్ కూలర్ కన్నా నాకైతే బెటరే అనిపించింది. కాకపోతే ఇందులో ఏంటంటే కూలర్ తీసుకునేటప్పుడు నాకు చెప్పింది బెడ్ మీద వండుకుంటే చల్లటి గాలి రావాలని తీసుకున్నాను. కానీ ఇది బెడ్ మీదకి అంత యూజ్ లేదు. కింద పడుకుంటే మాత్రం చాలా మంచిగా వస్తుంది గాలి. వాటర్ కూడా వేస్టేజ్ కాకుండా. నార్మల్ కూలర్కి అయితే నీళ్ళు కింద పోతాయి, కానీ దీనికి కిందికి కూడా పోవట్లేదు. కిందికి వచ్చినా కానీ అది లోపలికే తీసుకుంటుంది. మీకు అవుపిస్తుంది. నేను ఈ కూలర్ తీసుకోవడానికి బెడ్ మీదకి రావాలనే ఉద్దేశంతో తీసుకున్నా, కానీ రావట్లేదు. ఇంకా అట్లానే ఏం చేస్తా, తీసుకున్నప్పుడు తప్పదు కదా అన్నట్టు కిందనే పడుకుంటున్నా. కానీ బాగుంది, చల్లటి గాలి వస్తుంది, మంచిగా ఉంది. ఈ 4-5 వేల కూలర్ కన్నా ఇదైతే నాకెందుకో వర్తే అనిపించింది. 15,000 పెట్టినా కానీ మంచిగా అనిపిస్తుంది గాలి. కావాలనుకుంటే చూసుకోండి, పెట్టొచ్చు. 15,000 కొంద కంపెనీ కదా. ప్లస్ ఏమన్నా రిపేర్ ఉన్న 1 ఇయర్ వరకు వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి చేసి వెళ్తారు, మనం పోవట్లేదు కదా. జిడ్డు స్మెల్ అనేది మాత్రం ఏమి లేదు, మంచిగా ఉంది గాలి కూడా.
మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకొని ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.